ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జనవరి 15, 16 తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, గ్రహాలు వీరికి ఎలాంటి ఫలితాలను అందించబోతున్నాయో పూర్తిగా స్పష్టంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ సమయంలో కుజుడు 6వ స్థానంలో మీకు యోగించబోతున్నాడు. కుజుని వల్ల మీకు బ్రహ్మాండమైన ధనప్రాప్తి అనేది ఏర్పడబోతుంది. మీ జీవితంలో గ్రహాల మార్పు వల్ల కొన్ని మార్పులు రాబోతున్నాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగ్గదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ సింహ రాశి వారికి జనవరి 15, 16 తేదీల్లో అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. వారి వల్ల మీకు ఏం జరుగుతుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల, చంద్రుని 6వ సంచారం వల్ల దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుజుడు మీకు 6వ స్థానంలో యోగించడం వల్ల ఊహించని ధన ప్రాప్తి మీకు ఏర్పడుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో వీరు శ్రమిస్తూ ఉంటారు. కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. వీరు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి కూడా దూరం చేస్తుంది అని చెప్పుకోవచ్చు. వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ఎప్పుడు అన్నింట్లో తనదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు. వీరు మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారు చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటారు. జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. తన చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే బంధాలకు, బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. తమకున్న దాంట్లో సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే స్త్రీల వల్ల అధికంగా నష్టపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు, నమ్మి మోసపోతూ ఉంటారు. వీరు
దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలి, కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే ఒకరి కింద పని చేయడం, ఒకరి కింద తగ్గి ఉండడం అనేది వీరికి అస్సలు నచ్చదు. మొండి తత్వాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారి జీవితంలో సాధించాలన్న గొప్ప సంకల్పం, పట్టుదల వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి, ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి మాత్రం జనవరి 15, 16 తేదీల్లో అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. ఈ 2 రోజులు మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. మీకు ఊహించని ధనయోగం అనేది ఏర్పడబోతుంది. పంచగ్రహ కూటమి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ 2 రోజులు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. పెద్దలు మీకు ఈ 2 రోజుల్లో అయితే కొత్త బాధ్యతలను కూడా అప్పగించే అవకాశాలు ఉన్నాయి. మీరు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. బంధువుల ఇళ్లల్లో మీరు భోజనం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బంధువులతో కలిసి విహారయాత్ర చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క కుటుంబంలో మంచి శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 రోజులు మీకు చంద్రుని అనుగ్రహంతో మానసిక శక్తి పెరుగుతుంది. ధనయోగం అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు మీకు తెరుచుకుంటాయి. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు మీరు పాటించడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అనుభవంతో పనిచేస్తే ఫలితాలు సంతృప్తిగా మీకు ఉంటాయి. వ్యాపారంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే లాభాలు అనేవి మీకు సాధ్యం అవుతాయి. మీరు దగ్గరి వారితో అంటే బంధువులతో మీరు చాలా మృదుగా మాట్లాడండి. సంబంధాలు బలపడతాయి. ఈ 2 రోజులు వృత్తి, ఉద్యోగం విషయంలో అయితే మీకు ఉన్నత ఫలితాలు, కొత్త బాధ్యతలు, అధికారుల సహకారం మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల్లో మీకు మంచి పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాన్ని చూసుకుంటే ఆర్థికంగా మీకు పెట్టుబడులు అయితే లాభదాయకంగా ఉంటాయి. పొదుపుపై మీరు దృష్టి పెట్టండి. ధనయోగం అనేది మీకు ఎక్కువగా సూచిస్తుంది. వ్యక్తిగత కుటుంబం చూసుకుంటే ఆత్మవిశ్వాసం, మీకు ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. అదేవిధంగా ఆరోగ్య విషయాన్ని చూసుకుంటే మీకు ఆరోగ్యం కూడా చాలా సాధారణంగా ఉంటుంది, కానీ మానసికంగా మీరు దృఢంగా ఉంటారు. ఈ 2 రోజులు అయితే మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ మంచి లాభాలు పొందుతారు. ఈ 2 రోజులు మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారుతున్నాయి. ఊహించని విధంగా ధనం మీ చేతికి అందుతుంది. బ్రహ్మాండమైన వస్తువులను కొంటారు. విలువైన వస్తువులను కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీకు ఊహించని విధంగా ధనం కూడా చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. విద్యార్థులకు పరీక్షల్లో విజయం లభిస్తుంది. మీకు మనోబలం పెరుగుతుంది. మీ మాటకు గుర్తింపు, విలువ కూడా పెరుగుతుంది. ఈ 2 రోజుల్లో అయితే కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఈ సమయంలో చంద్రుని వల్ల మీకు ఊహించని రాజయోగం ఏర్పడుతుంది. ఈ 2 రోజుల్లో అయితే మీ యొక్క పాత స్నేహితులు కావచ్చు, దూరమైన మీ బంధువులు కావచ్చు, మీ యొక్క దూరమైన కుటుంబ సభ్యులు కావచ్చు, మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవి ఆరాధన మీరు ఎక్కువగా చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.